ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. భారతదేశంలో అత్యంత అరుదైన మరియు అపురూపమైన షోడశ బాహు అష్టముఖ ఉగ్ర నరసింహస్వామిని చూడాలంటే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల కోట్ల నరసింహులపల్లి గ్రామంకు వెళ్లాల్సిందే. ఇక్కడ 13వ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి మల్లికార్జున, సోమనాథ మరియు వీరభద్రస్వామి ఆలయంలే కాక అంతకంటే ప్రాచీనమైన క్రీస్తు శకము 8వ శతాబ్దపు రాష్ట్రకూటుల రాజుల కాలం నాటి ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి మరియు విశ్వనాథాలయములు దేవుని గుట్టపైన నెలకొని ఉన్నవి. అందువలననే నరసింహులపల్లిను హరిహర క్షేత్రమని పలుకుట మిక్కిలి సమంజసం. విశ్వనాథాలయమును ఆనుకొని సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు గలదు. ఇందులో నీరు ఇంతవరకు ఇంకిపోలేదు. విశ్వనాథాలయములో 24/6/2010 వరకు శివలింగము మాత్రమే ఉండెను. నిత్య పూజా విధులు కూడా లేకుండెను. 24/6/2010 సద్గురువు పూజ్యులు శైవ పీఠాధిపతులైన కీర్తిశేషులు కందుకూరి శివానందమూర్తి గారి కరకమలములచే చతుర్బాహు అన్నపూర్ణ, విజయ గణపతి, నందికేశ్వర్ల విగ్రహములు మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ గావించినారు. ఆ రోజు నుండి ఇచ్చట నిత్య ధూప దీప నైవేద్యములు, మహాశివరాత్రి, గణపతి నవరాత్రులు మరియు మహాలింగార్చన కార్యక్రమములు నిర్విఘ్నంగా జరుగుతున్నవి. గురువుగారు ఇచ్చట గల విశ్వనాథుని లింగము కాశీ విశ్వనాథుని పోలి ఉన్నదని చెప్పినారు. కొండపైన శిఖరాగ్రమున నందరాజుల కాలం నాటిదని చెప్పబడు రాతి కోట ధాన్యాగారముల శిథిలములు కానవచ్చు. మగధ సామ్రాజ్యం పతనమైన తరువాత నందులు పారిపోయి వచ్చి ఇచ్చట వాసమేర్పరచుకున్నారని చెబుతారు. ఈ హరిహర క్షేత్రంనకు పాలకుడు శివసంభూతుడైన ఆంజనేయ స్వామి. ఇచ్చట స్వామి మనకు భక్తాంజనేయులుగా దర్శనమిస్తున్నాడు. నరసింహస్వామి గుడివైపు చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. రాతి మీద చెక్కిన ఈ శిల్పం కూడా అతి పురాతనమైనది. ప్రతి నెల పూర్వభాద్ర నక్షత్రమందు స్వామివారికి పంచామృత అభిషేకము అష్టోత్తర నామావళిచే జరపబడుతుంది. వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి జరుగును. మనకు కనిపిస్తున్న ధ్వజస్తంభమును 24/6/2010 సద్గురువు కందుకూరి శివానందమూర్తి గారు ప్రతిష్ఠించినారు. అంతవరకు ఇక్కడ ధ్వజస్తంభం లేదు. ఈ నరసింహాలయము క్రీస్తు శకము 8వ శతాబ్దము చివరన గాని 9వ శతాబ్దము ఆరంభమున గాని రాష్ట్రకూట రాజులచే నిర్మించబడినది. గుహలో చెక్కబడిన శంఖం, చక్రం రాష్ట్రకూటుల కాలమునకు చెందిన అనేక ఇతర దేవాలయములలో కనిపించును. ప్రధాన మందిరమునకు ఎదురుగా వాయవ్య దిశలో మనకు ఉపసన్నిధిలో వామాంకిత సీతారామస్వామి విగ్రహము, లక్ష్మణస్వామి ఆదిశేషుని రూపములో కనిపిస్తున్నారు. ప్రధాన మండపమునకు పశ్చిమ దిశలో 16 రాతి స్తంభాలతో అసంపూర్ణంగా ఉన్న స్వామివారి కళ్యాణ మండపమును చూస్తున్నాము. షోడశ బాహు అష్టముఖ ఉగ్ర నరసింహుని ఇప్పుడు మనము చూస్తున్నాము. ప్రస్తుతము 3 శిరములు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది గ్రానైటు రాయిపై చెక్కిన అసాధారణమైన, ప్రత్యేకమైన, ఎక్కడో గాని అగుపించని నారసింహరూపం ప్రహ్లాద చరిత్ర పూర్తిగా చెక్కబడినది. ఒక గోడపైన మనుష్య దేవతా రూపాలతో చెక్కిన ఆనవాళ్లు ఉన్నవి. వీరాసనములో కూర్చొని ఉన్న నరసింహుని కుడి తొడపైన హిరణ్యకశిపుని శరీరము ఉన్నది. 2 ప్రధాన హస్తాలు వాటి పదునైన చేతి గ్రోళ్లతో దానవుని కడుపుని చించి ప్రేగులు బయటకు లాగి స్వామి మెడలో హారముగా వేసుకుంటున్నాడు. ఒక హస్తము దానవుని కొట్టబోతున్నట్లుగా చెపేటిక ముద్ర లేక పాతాళ ముద్రలో ఉన్నది. వైఖానస ఆగమ పరమేశ్వర సంహితలో 16 చేతులలో ఉండవలసిన ఆయుధాలు చెప్పబడి ఉన్నవి. దురదృష్టవశాత్తు ఇలాంటి అందమైన శిల్పం శిథిలావస్థలో ఉన్నది. కానీ దీనిని పునర్నిర్మాణము చేయవచ్చు. ఈ దేవాలయమును క్రీస్తు శకము 1880 నుండి కల్వకోట వంశస్థులు సేవ చేయుచున్నారు. ఈ క్షేత్రమును ఆదిశంకరుల వారు దర్శించినారని ప్రతీతి. అలాగే ప్రతి నెల పౌర్ణమి అర్ధరాత్రి
నాగదేవత నరసింహస్వామిని దర్శించి వెళ్తారని నాగదేవత ఉపాసకులు చెప్పినారు. శనిగ్రహ దోష నివారణకు, కుజదోష నివారణకు, వివాహ సంబంధ ఆటంకముల నివారణకు, సంతానము కొరకు నరసింహస్వామికి ప్రత్యేక జపము అర్చన చేసి శాంతి పొందినట్లు అనేకులు చెబుతారు. ఇక్కడ నిత్య పూజా విధులు పాంచరాత్రాగమము ప్రకారము జరుగును. నిత్యము అభిషేకము సాలగ్రామమునకు మాత్రమే. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి, పునర్వసు నక్షత్రం రోజున సీతారాముల వారికి తిరుమంజన సేవ జరుగును. త్రయాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు చైత్ర పౌర్ణమి నుండి 3 రోజులు జరుగును. ఈ దేవాలయమునకు ఎలాంటి ఆదాయము లేదు. భక్తులు, శ్రేయోభిలాషులు, కల్వకోట రంగారావు గారి సభ్యుల ఆర్థిక సహకారముతో దేవాలయాల నిర్వహణ, ఉత్సవాలు గురువుగారి అనుగ్రహ ఆశీస్సులతో జరుగుతున్నది. దేవాలయము దేవాదాయ శాఖ వారి రికార్డులో నమోదు అయినది. దేవాలయం యొక్క ఇనాం భూములు 1955-56 సంవత్సరంలో ఇనాముల రద్దు చట్టం అమలు కాబడి సేద్యం చేసుకుని వారి పేరున పట్టా కాబడినవి. దేవస్థానమునకు సంబంధించిన బంగారు నగలు ఎలాంటివి లేవు. దేవాలయ శిల్ప సంపదను, రాతి కట్టడాలను భారతీయ పురావస్తు శాఖ వారి సలహా మేరకు రక్షించుకోవలసిన ఆవశ్యకత కలదు. ఇంతేకాక శిథిలమైన నిర్మాణములకు మరమ్మతులు, యాత్రికులకు వసతి సౌకర్యములు, బస్సు సౌకర్యము చేయవలసి ఉన్నది. కరీంనగరము, జగిత్యాల, మంచిర్యాల నుండి గ్రామం మీదుగా బస్సు సౌకర్యము కల్పించిన భక్తులకు ఎంతో ఉపయోగకరం. దేవాలయ నిర్వహణలో పాల్గొన్న సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదురైనవి. అందులో ముఖ్యమైనది దేవాలయంలో ఉన్న దేవుని గుట్ట పైన ప్రభుత్వం వారు మైనింగ్ లైసెన్స్ ఇవ్వడానికి సుముఖత చూపెట్టడం. దీనిపైన మా చిన్నాన్న గారు, మేమందరం కుటుంబ సభ్యులందరూ కలిసి ట్రస్ట్ పేర హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాము. తర్వాత ప్రజా ప్రయోజన వాద్యం కూడా వేసేసి గెలుపొందాము. దేవాలయంను శ్రీ శారదాపీఠం శృంగేరి వారు దత్తత తీసుకుంటారు. వారి సమ్మతి 2011 సంవత్సరంలో తెలియజేసినారు. కానీ ప్రభుత్వం వారు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. మాది మార్మూల గ్రామం. కొంచెం బస్సు సౌకర్యం కూడా లేదు. బస్సు సౌకర్యం ఉంటే కూడా కొంచెం టెంపుల్ డెవలప్ అవుతుండే కావచ్చు. భక్తులు రావాలంటే ఇబ్బందిగా ఉంది. అలాగే భక్తులు వచ్చిన వారికి కూడా ధర్మశాలలు లేవు. మా చిన్నప్పుడు మా పూర్వీకులు చెప్పేవారు ఇక్కడ చాలా బాగా జరిగేది. అటు చుట్టుపక్కల దాదాపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి కూడా ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. అప్పటి సంది వచ్చేవారు, ఇప్పటి సంది కూడా ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. మారుమూల గ్రామం కావచ్చు, లేదంటే కొంతవరకు ప్రచార ఇది కావచ్చు, కొంతవరకు ఇప్పుడు దాని ప్రాబల్యం తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. మా ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర టైంలో నాకు గుర్తున్నంత వరకు 7th క్లాస్ 8th క్లాస్ వరకు చుట్టుపక్కల ఒక 30-35 విలేజ్ నుంచి ప్రజలందరూ వచ్చి 3-5-6 రోజులు జాతర జరుగుతుండేది. నేను ప్రత్యక్షంగా చూశాను అది. బట్ మధ్యలో వాస్తవానికి చెప్పాలంటే నెగ్లెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ ప్రతి 7-8 సంవత్సరాల నుంచి గత సంవత్సరాలను చూసుకుంటే ఆ పూర్వవైభవం మళ్ళీ వస్తుందని ఒక ఆశ ఉంది. అట్లాగే జనాలు కూడా, భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. ఈ క్షేత్రానికి, ఇంత మంచి క్షేత్రానికి ఒక మంచి బస్సుల సౌకర్యం లేదు, ఒక మంచి రోడ్డు లేదు. అందువల్ల ప్రభుత్వము లేక ఇతర దాతలు ఒక మంచి రోడ్డు, ప్రభుత్వం అయితే బస్సులు ఇక్కడికి వచ్చేటట్టు, భక్తులు వచ్చేటట్టు చేయొచ్చు. అదైతే ఆ సౌకర్యం ఉంటే దీనికి ఇంకా ప్రాశస్త్యం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఉత్సవ విగ్రహం అది పెట్టి ఊరేగింపులు చేసినప్పుడు చాలామంది వస్తారు, చూస్తారు. కానీ ఇది మనకు తెలంగాణలో ఏ విధంగా వేములవాడ, తర్వాత ఈ ధర్మపురి ఏదైతే నరసింహస్వామి ఉన్నాడో, అక్కడ యాదగిరి నరసింహస్వామి ఏదైతే ఈ నరసింహస్వామి, ఆ నరసింహస్వాములకు ఏమీ తీసిపోడు. మా అభిప్రాయంలో ఇంకా అందంగా ఉంటాడు ఈ నరసింహస్వామి. ఈ గ్రామము 3 మండలాల కూడలి. హిందూ సంస్కృతికి తార్కాణాలు మన దేవాలయాలు. అట్టి మన వారసత్వ సంపదను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చొరవ చూపెట్టి భారత ప్రభుత్వ పురావస్తు శాఖ చెన్నై వారి సహకారము తీసుకొని దేవాలయ శిల్ప సంపదను, కట్టడాలను రక్షించవలసిన అవసరం ఎంతైనా గలదు.
జీర్ణోద్ధారణమర్చనాం కృతమేవ మహాత్మా యుగకోటిసహస్రాణి దేవలోకే మహీయతే అని ఆత్రేయ సంహిత చెబుతుంది. అందుకే భక్తులు వదాన్యులు ముందుకు వచ్చి సహాయ సహకారములు అందజేయండి. శుభం భూయాత్.